రైట్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు ఉదయం 11:40 జనసేన ఉమ్మడి టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన చేయబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్నటికి సాయంత్రమే ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా నారా లోకేష్ కూడా వైజాగ్ నుంచి డైరెక్ట్ గా ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక ఫ్లైట్ లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా మంగళగిరి పార్టీ ఆఫీస్ చేరుకుని కార్యకర్తలతో భేటీ అయ్యారు నిన్న సాయంత్రం. అదేవిధంగా ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఇటు టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, నక్క ఆనందబాబు, అలాగే పొలిట్ బ్యూరో పెద్దలందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఉదయం 9 గంటల నుంచి కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ లో అందరు నాయకులు కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండాలి. ఈ రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం రావడంతో ఇప్పటికే పార్టీ ఆఫీస్ కి టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో ఉండవల్లి చంద్రబాబు నివాసానికి కూడా చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ ఏదైతే 60 నుంచి 70 స్థానాల్లో కూడా జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా టీడీపీ నుంచి 50 స్థానాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు జనసేన తరపున 10 నుంచి 15 స్థానాలు కూడా తొలి జాబితాలో పేర్లు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. అయితే ఇటు టీడీపీకి సంబంధించిన ప్రధానంగా ఏదైతే దాదాపు సిట్టింగ్ స్థానాలకి ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. 19 నుంచి 17 వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తారు. 2 నుంచి 3 మిగతా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి కూడా ఈ తొలి జాబితాలో టికెట్లు దొరుకుతాయన్నట్టు కూడా మనకున్న సమాచారం. అయితే జనసేన ఏదైతే పట్టున్న స్థానాల్లో ఇటు కృష్ణా జిల్లా కానీ లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా జనసేనకు పట్టున్న స్థానాల్లో ఈ తొలి జాబితాలో 15 మంది అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ 15 మంది అభ్యర్థుల్లో ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేవార్ నుంచి పోటీ చేస్తారంటూ కూడా ఆ స్థానం ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. అటు మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల క్రితం వైజాగ్ కు వెళ్లిన క్రమంలో అక్కడ కూడా 4 సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. అనకాపల్లి ఎంపీ సీట్ నాగబాబు, అదేవిధంగా ఇతరులు పంచకర్ల సందీప్ కూడా అక్కడ సీటు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా మనకున్న సమాచారం. అయితే ఇటు విజయవాడకు కూడా పూర్తిగా పట్టున్న స్థానాలు ఉన్నాయి. జనసేనకు దాదాపు 10 నుంచి 11 స్థానాల్లో కూడా జనసేనకు పట్టుంది. అయితే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు భాగంగా ఎవరికి సీటు దక్కుతుంది అనే క్రమంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు మాగా పౌర్ణమి కావడంతో మంచి రోజు కావడంతో ఈ రోజు ఉమ్మడి జాబితాని విడుదల చేయాలంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్లున్నారు. అయితే ఈ రోజు దాటితే మళ్ళీ 2 వారాల దాకా కూడా మంచి రోజు లేదు. కాబట్టి 28వ తారీఖున తాడేపల్లి గూడెంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆలోపే పేర్లు తొలి జాబితా అభ్యర్థుల పేర్లు ప్రకటించాలంటూ కూడా ఇరు పార్టీ నాయకులు కూడా నిర్ణయించినట్లుగా తెలుసుకుంది. అయితే ప్రధానంగా ఈ 60 నుంచి 70 స్థానాలు ఈ రోజు జాబితా విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా అయితే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంగళగిరి నుంచి నారా లోకేష్, అదేవిధంగా ప్రధానంగా విజయవాడ నుంచి కూడా పలువురు సిట్టింగ్ స్థానాలకు కూడా మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇటు జనసేనకు సంబంధించి కూడా 15 మంది స్థానాలు ఏదైతే మచిలీపట్నం బాలశౌరి, అదేవిధంగా తెనాలి సంబంధించిన నాయకులు, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జనసేనకు పట్టున్న స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఉదయం 11:40 కూడా ఈ జాబితా రాబోతుంది. కాసేపట్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లి నివాసానికి చేరుకుని అక్కడ భేటీ అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇటు చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, అదేవిధంగా జనసేనకు సంబంధించి నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ ముందుకు వచ్చి తొలి జాబితాను కాసేపట్లో విడుదల చేయబోతున్నారు.